అకాల వర్షాలతో భారీగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి ఈ అతివృష్టిని జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. ఇక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కృష్ణా, గోదావరి నదుల వరదలతో పాటుగా భారీ వర్షాల కారణంగా కూడా తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయారని అన్నారు. ఇక లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, గ్రామీణ ప్రాంతాలతో పాటుగా ప్రధాన రహదారులన్నీ కూడా పాడైపోయి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని అన్నారు. ఇక వరద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. వర్షాలకు తడిసి ఆరోగ్యాలు పాడైపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేంద్ర రాష్ట్ర కానీ ప్రభుత్వాలు అట్లా చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క సాయం చేస్తామని మాట్లాడుతూ ఉన్నది, కానీ ఇప్పటివరకు ₹1 సాయం ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. అధికారులు కానీ కేంద్ర మంత్రులు కానీ పర్యటించినటువంటి దాఖలాలు లేవు. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించి పెద్ద మొత్తంలో సాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. అక్కడ కూడా చేస్తారా చేయరా తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఏమీ విధించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరిని విడనాడాలి. భారతదేశము ఇది, భారతీయులు నష్టపోయారు. భారతదేశంలోనే వర్షాలు పడ్డాయి, అధిక వర్షాలు పడ్డాయి. కాబట్టి వెంటనే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అతివృష్టి రివాజుని దృష్టిలో పెట్టుకొని జాతీయ విపత్తుగా ప్రకటించి పెద్ద ఎత్తున సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. వర్షాల కారణంగా ఇండ్లు పడిపోయినాయి, రోడ్లు చెడిపోయినాయి.